అందరికీ నమస్కారం అండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి తప్పకుండా. ఈరోజు చిక్కుడుగాయ ఉల్లికాడల కర్రీ ఎలా చేయాలో చూద్దాం. చిక్కుడుగాయ 1/2 kg, ఉల్లికాడలు కొన్ని, ఆనియన్స్ 2, టొమాటోలు 3, వెల్లుల్లిపాయలు 5, పచ్చిమిర్చి 4, కరివేపాకు, కొత్తిమీర, పసుపు 1/2 టీ స్పూన్, ధనియా పౌడర్ 1 స్పూన్, కారం 2 స్పూన్స్, సాల్ట్ 1 or 1.5 స్పూన్. సో ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి దాని మీద బాణలు పెట్టి ఆయిల్ని యాడ్ చేయాలి. 3 or 4 స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. దినుసులు వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను యాడ్ చేయాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయల్ని. మిర్చిని యాడ్ చేయాలి, కరివేపాకుని యాడ్ చేయాలి. మరి ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. చాలామందికి కూరలలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇష్టం ఉండదు. సో కాసేపు మూత పెట్టి ఫ్రై అవ్వాలి. కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలని యాడ్ చేశాను. యాడ్ చేశాక గరిటెతో ఇలా కలబెట్టాలి. పసుపు యాడ్ చేశాను. పసుపు అనేది యాంటీబయాటిక్ కాబట్టి పసుపు వేసిన తర్వాత తొందరగా ముక్క అనేది ఉడుకుతుంది. సాల్ట్ని యాడ్ చేశాను. గరిటెతోటి బాగా కలబెట్టాలి. పసుపు ఉప్పు వేయడం వల్ల ముక్క తొందరగా ఉడుకుతుంది. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 minutes వరకు వేగనివ్వాలి. కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కల్ని యాడ్ చేయాలి. గరిటెతోటి బాగా కలబెట్టి మూత పెట్టి ఒక 2 minutes వరకు ఉడకనివ్వాలి. టమోటా అనేది మెత్తపడింది. కట్ చేసి పెట్టుకున్న ఉల్లికాడల్ని యాడ్ చేయాలి. చేశాక గరిటెతోటి బాగా కలబెట్టాలి.
మూత పెట్టి ఒక 3 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. కారం, నేను ఇక్కడ 2 స్పూన్స్ కారం యాడ్ చేస్తున్నాను. సో మీకు తక్కువ కారం కావాలంటే తక్కువ యాడ్ చేసుకోండి, లేదు అంటే 2 స్పూన్స్ సరిపోతుంది. ధనియా పౌడర్ 1 స్పూన్ యాడ్ చేశాను. వెల్లుల్లిని దంచి యాడ్ చేశాను. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేయాలి. యాడ్ చేసాక బాగా గరిటతో కలబెట్టాలి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించాలి. సో చూసారు కదా, సో ముక్క అనేది పూర్తిగా ఉడికింది, చిక్కుడుగాయ ఉడికింది, ఉల్లికాడలు కూడా ఉడికాయి. ఇప్పుడు మీకు ఇక్కడ కారం కానీ సాల్ట్ కానీ తక్కువైతే యాడ్ చేసుకోవచ్చు. నాకు సాల్ట్ తక్కువైందని కొద్దిగా సాల్ట్ని యాడ్ చేశాను. కొత్తిమీర యాడ్ చేయాలి. గరిటతోటి బాగా కలబెట్టాలి. సో కర్రీ అనేది రెడీ అయింది.